అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున్ రాశి వారికి జూన్ 28 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున్ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోను ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటాయండి. సమస్యలు అంటే ఉండదు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్య బన్ను మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురువుగారిని సంప్రదించి చూడండి. మన గురువు పేరు వచ్చి కుమార్ సంగారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురువుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. ఈ గురుగారి ద్వారా చాలామంది రద్దు పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురువుగారి దగ్గర 100% కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మిథున్ రాశి దీని ఫలితాల ప్రకారము మిథున్ రాశి వారికి రేపటి రోజున ప్రధానంగా మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1-3 పాదాలు నక్షత్రాల ప్రభావం ఉంటుంది. కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. మాట తీరు వల్ల గౌరవం పెరుగుతుంది. ఇక మిథున్ రాశి వారికి అధిపతి బుధుడు. అంటే తెలివితేటలు, సంభాషణ నైపుణ్యం, వ్యాపార చాతుర్యానికి బుధుడు కారకుడవుతాడు. ఇక గ్రహబలాల ప్రకారము బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల విద్య, ఉద్యోగం, వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. గురువు అనుగ్రహం వల్ల పెద్దల ఆశీర్వాదము, శుభవార్తలు అందే అవకాశం కూడా ఉంది. సూర్యుని ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక పరిహారాలు వచ్చేసి ఉదయం స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని లేదా శ్రీ హయగ్రీవ స్వామిని ఆరాధించండి. ఓం బుధాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించడం శుభప్రదము. ఆదివారం కావడంతో సూర్యనారాయణ స్వామికి కూడా అర్ఘ్యం సమర్పించడం మంచిదండి. విద్యార్థులకి పుస్తకాలు లేదా పచ్చని పళ్ళు దానం చేయడము శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక రేపటి రోజున మిథున్ రాశి వారికి శ్రీ మహావిష్ణువు, శ్రీ హయగ్రీవ స్వామి అలాగే సూర్యనారాయణ స్వామి ఆరాధన అత్యంత శుభప్రదంగా ఉంటుంది. రేపటి రోజున ఈ రాశి వారి కన్నా కూడా అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ, శుభ సమయం ఉదయం 10 గంటల 12 గంటల వరకు. ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి. అలాగే అనుకున్నది సాధించేంత కూడా నిద్రపోలని మనస్తత్వం వీరిదని చెప్పుకోవాలి. అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్ని ఒడ్డుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా ఈ యొక్క రాశి వారికి చాలా అధికంగానే ఉంటాయి. స్నేహితుల్ని వెనకంజ వేయకుండా ఎప్పుడు కూడా వీరి వంతుగా ఆదుకుంటూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో వీరికి స్నేహితుల సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంటారని చెప్పుకోవాలండి. జీవితంలో వినాచరణకి లోనైనటువంటి సందర్భాల్లో కూడా వీరు చాలా నిరాశ నిస్పృహలోనవుతూ ఉంటారు. అయినప్పటికీ కొంతమంది చేయూతను అందించి వీరి యొక్క పరిస్థితి నుండి అయితే బయటకు తీసుకొచ్చి వస్తారండి. ఇక విషయంలోకి వస్తే రేపటి రోజున ఈ రాశి కన్నా కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. రేపటి రోజున అన్ని రకాల కూడా ఈ రాశివారు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో కూడా అన్ని రకాలకు కూడా మీరు ముందుంటారని చెప్పుకోవాలండి. రేపటి రోజు ఈ రాశి వారు చేసి ఏదైనా సరే అన్ని రకాలకు కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది. అదే రకాల శుభవార్త రేపటి రోజున అయితే ఈ రాశి వారు అయితే వినబోతున్నారండి. ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక మెసేజ్ ద్వారా కావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా మీ యొక్క వార్తను అయితే రేపటి తెలుసుకోబోతున్నారని చెప్పుకోవాలి. ముందుగా ఈ రాశివారు రేపటి రోజున అన్ని రకాలు కూడా మీరు సూర్యనారాయణ స్వామి ఆర్చన అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారి యొక్క అన్ని రకాల దినఫలాల ప్రకారం, జాతక ప్రకారము అన్ని రకాల కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. కానీ వీరు కొన్ని లక్షణాలు అయితే కనిపించబోతున్నాయండి. రేపటి రోజు సాయంకాలం వేళ 5 గంటల తర్వాత మీకైతే ఒక మంచి శుభవార్త వస్తుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది కూడా. అటువంటి లక్షణం కలిగినటువంటి కారణమైనట్టు లేకుండా అర్థం కాదు, కానీ ఎటువంటి సమస్య లేకుండా మీ మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి మీకు కూడా అనిపిస్తుందండి. అయితే రేపటి రోజున ఆ శుభవార్త కోసం మీరు ఎప్పటి నుండో ఎదురు చూసినటువంటి శుభవార్త కావచ్చు. అలాగే కొన్ని అవకాశాలు తలుపు తట్టేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి రేపటి రోజు కనిపిస్తుందండి. కాబట్టి ఈ అంశాలు తగినటువంటి కొంచెం జాగ్రత్తలు అంటే ఎవరైనా కానీ ఆ శుభవార్త మీరు వినకూడదు అనేటువంటి అంటే మీ మంచి కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో చెడు కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. చాలామంది అలాంటి వారు ఏంటంటే ఆ శుభవార్తను ఎత్తుగలు వేస్తూ ఉంటారు, మీ చెవుని చెప్పకూడదని. అలాంటి వారు కాస్త పట్ల జాగ్రత్తగా ఉండండి. రేపటి మీ యొక్క దినఫలాల ప్రకారము వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మంచి శుభవార్త, సానుకూల పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు మంచి శుభవార్తలు కూడా రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరు తీసుకునేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే
రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వారికి ఒక మంచి పార్టీ రావడము అయితే జరుగుతుందండి. మీకు అలాగే మీరు ఏదైతే ఒక ధనం నికరించాలని చెప్పి అనుకుంటారు కదా, దానికి తగినటువంటి ధర అయితే మీరు తీసుకోవడానికి వాళ్ళు కొంచెం ముందుకు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే రేపటి దినఫలాల ప్రకారం మీకు కోపం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అంటే అసలు అంతగా కోపం వస్తనేది మీకు కూడా తెలియదు అనమాట. కాబట్టి రేపటి చిరాకు పడుతున్నారో మీకే అర్థం కానటువంటి పరిస్థితి అయితే రేపటి రోజు చూస్తారు. దీనికి కారణం ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అని కూడా చెప్పుకోవాలండి. అయితే కొన్ని సందర్భాల్లో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది కూడా మన యొక్క జీవితంపై కూడా చాలా అంటే చాలా ప్రతికూలకు కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ కారణంగా మనసంతా కూడా కాస్త అల్లకొల్లలంగా అనిపించడము, కొంచెం నిరాశ నిస్పృహలకు గురవటము, కోపంతో కాస్త చిరాగ్గా వ్యవహరిస్తూ ఉంటాము, ఇటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దీనికోసం మీరు ఒక చిన్న పరిహారం చేసుకోవాల్సి ఉంటుందండి. శుభ్రంగా స్నానం చేసిన తర్వాత భగవంతుని యొక్క మందిరంలో చక్కగా కూర్చొని, పూజా మందిరంలో కూర్చొని మీకు వీలైనంత సమయాన్ని శివనామ స్మరణతోటి గడపండి. అలాగే తులసి కోట దగ్గర దీపం వెలిగించుకోండి. ఇంట్లో ప్రతిరోజు కూడా దీపం పెట్టుకున్న ద్వారా మన ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా పెరుగుతుందండి. ప్రతిరోజు కూడా ధ్యానం చేయడం ద్వారా ఏంటంటే ఇట్లా మెడిటేషన్ లాంటివి చేసుకోవడం ద్వారా కూడా ఇటువంటి లక్షణాలు మీకు అధిగమించగలుగుతారు. మనసును కూడా కాస్త ప్రశాంతంగా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ లోపల ఉన్నటువంటి కోపం, చిరాకు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా కొన్ని లక్షణాలు అయితే మీకైతే కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు రేపటిలోనే అధిగమించడం ద్వారా మీరు ఖచ్చితంగా ప్రశాంతవంతమైన వాతావరణాన్ని పొందుతారు. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేసుకోండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. పేదవాళ్ళకి ఆ సహాయం అయితే చేయండి. దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. మరి రేపటి రోజున ఈ రాశి వారికి అందరికీ కూడా అనుకూలమైన రోజు చెప్పే కదండి. రేపటి రోజు విద్య, ఉద్యోగ, వ్యాపారానికి కూడా చాలా అనుకూలమైన రేపటి రోజు మీరు అన్ని రకాల కూడా పనుల గురించి ఇప్పుడు చేయండి. ఈ పనులు ఏంటంటే కనుక రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా మీరు ఎంత కోపాన్ని అయినా సరే రేపటి రోజు రానివ్వకండి. రేపటి రోజు మీ యొక్క కూడా ప్రదర్శించకుండా ఉండండి. అంటే కొన్ని విషయాల పట్ల, మీ స్నేహితుల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల కావచ్చు, మిమ్మల్ని విడదీయబెట్టినటువంటి వ్యక్తుల పట్ల కావచ్చు, మీ చుట్టూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు కాస్త అప్రమత్తంగా ఉండటం అయితే మంచిది. కాబట్టి అనవసరమైనటువంటి కోపంతో, చిరాకుతో మీ సన్నిహితులు కూడా దూరం చేసుకోకుండా జాగ్రత్త పడవలసిన అవసరం రేపటి రోజు కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ విషయం పట్ల తగు జాగ్రత్త వహించడం మంచిది. ఇక రేపటి రోజున ఆదివారము ఇంకా అంటే మీకు అన్ని రకాలు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం అన్ని రకాలు కూడా మంచిదండి. రేపటిన మీరు శివనామ స్మరణతో మొదలుపెట్టినా కూడా అన్ని రకాలు కూడా మంచిగా ఉంటుంది. ఇక ఈ యొక్క గ్రహాలకు రానటువంటి సూర్య భగవానుడికి రేపటి మీరు కాస్త అర్ఘ్యం సమర్పించడం మంచిది. మీరు అనుగ్రహం కనుక మీరు పొందినట్లయితే తిరుగులేనటువంటి శివానుగ్రహం కూడా మీకు కలుగుతుందండి. తిరుగులేని అద్భుతమైనటువంటి జీవితాన్ని కూడా మీరు పొందుతారు. పూర్తిగా అనుకూలంగా మీకు మీరుగా మార్చుకునేటువంటి ప్రయత్నం అయితే మీరు ఖచ్చితంగా చేయాలి. రేపటి మనకు బాగుండదని ముందే తెలిసినప్పుడు మనం చేయవలసిన పనులు చేయాలండి. అలాంటప్పుడు మనకు కాస్త అనుకూలంగా కూడా మారుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా రేపటి ప్రశాంతంగా చిరాకు లేకుండా ఇంట్లో దేవుడి మందిరంలో ఒక దీపం వెలిగించుకోవడం మంచిదనమాట. కానీ తీసిన సందర్భాలు మనకు ఉన్నాయని తెలిసినప్పుడు కాస్త మనం ఇంట్లో దీపం పెట్టుకోవడము, మనసును కాస్త మెడిటేషన్ చేసుకోవడం లాంటి పనులు చేస్తూ ఉంటే మనకు వచ్చే ఏమైనా నెగిటివ్ ఎనర్జీ కదా కాస్త మనకి ప్రతికూలంగా అనుకూలంగా అయితే ఖచ్చితంగా మారుతుందండి. ఇక ఈ విధంగా ఏ విధంగా దారిస్తూ ముందు రోజు మనకి తెలియదు. కాబట్టి ఏదైనా ఒక మాట అన్నా కానీ లేదంటే దేని గురించి అయినా కానీ మనం అనవసరంగా ఎవరిపైనా కూడా దుర్భాషలు ఆడటం కానీ లేదంటే వారిపై ఏదైనా గొడవ దిగటం కానీ ఇలాంటివి కూడా చేయకుండా కాస్త జాగ్రత్త వహించడం మీకు ముందు రోజుల్లో చాలా మంచి బెనిఫిట్గా ఉంటుంది. ఇక ఈ రాశి వారు కాబట్టి అనవసరంగా రేపటి మీరు అన్ని రకాల కూడా రేపు రోజున సానుకూలమైన అంశాలు జరుగుతున్నాయండి. కాబట్టి మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇక రేపు రోజున తప్పకుండా వృత్తిపరంగా, ఉద్యోగపరన్నిటిలోనూ కూడా మీకైతే అన్ని రకాల కూడా మంచి శుభవార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక రేపు రోజున సాయంకాలం లోపు ఏ విషయంలోనైనా కానీ ఒక శుభవార్త సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు అయితే మీరు తెలుసుకుంటారు. అలాగే ఉద్యోగ అవకాశాలు కానీ లేదంటే ఉద్యోగం సంబంధించినటువంటి పై అధికారులకు ఇంకేదైనా కానీ మీరు ట్రై చేసినట్లయితే కనుక రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా మంచి లాభం కోసం మీరు చూసినట్లయితే కనుక ఉద్యోగ పరంగా ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా మీకైతే అనుకూలంగా ఉన్నటువంటి రోజు రేపటి రోజున. కాబట్టి మీరు కూడా రేపటి రోజున సద్వినియోగం చేసుకోవడానికి చక్కగా శివారాధనతో పాటు శివనామస్మరణతో పాటు చక్కగా విష్ణు ఆరాధన కూడా చేసుకోవడం వల్ల మీకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు రేపటి మీరు ఖచ్చితంగా కూడా చూస్తారని చెప్పుకోవాలండి. కాబట్టి ముఖ్యంగా చేసుకోండి పనుల్లో ఇంట్లో ప్రశాంతంగా ఉండేందుకు మీరు మీ వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ రంగాలకు అనుకూలంగా చూసినట్లయితే కనుక రేపటి మీకు ఈ రాశి వారికి రేపటి ఉద్యోగ రంగాల అధికారులు కూడా అనుకూల రోజు అని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున పనుల్లో పురోగతి ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా పొందుతారు. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరంగా ఆదాయం బాగానే ఉంటుంది. అయితే అవసరం లేని ఖర్చులు నియంత్రించడం మంచిది.
కుటుంబ విషయాల్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. తగినంత విశ్రాంతి తీసుకోవడము, నీరు ఎక్కువ తాగడం అయితే మంచిదన్నమాట. ఓవరాల్గా ఈ రాశి రేపటిన ఆధ్యాత్మికంగా, కుటుంబ పరంగా, ఆర్థికంగా అనుకూలమైన రోజండి. భగవంతుని స్మరణతో ప్రారంభించే పనులు విజయవంతంగా పూర్తి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మరి తెలుసుకున్నాక ఈ రాశి యొక్క జాతక ఫలితాలు తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.